This is Sujata. Welcome to Sujata Diaries. The Tattered Blanket. This is the first lesson of 8th class. ఈ ఛానల్లో అన్ని లెసన్స్ 6th నుంచి 10th వరకు అన్ని లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. గ్రామర్ కానివ్వండి, సమ్మరీ, ఫేస్ షీట్తో సహా అన్నీ అవైలబుల్గా ఉన్నవి. మీరు చూస్తూ ఉంటే అకార్డింగ్ టు ద టైం, అంటే మీ ఏ లెసన్ ఏ టైంలో చూస్తారన్న దాన్ని బట్టి ఫస్ట్ యూనిట్స్ అన్నీ చేయబడి ఉన్నాయన్నమాట. మీరు ఎప్పుడైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. లెసన్ చూద్దాం. వెన్ హీ అరైవ్డ్ అన్ఎక్స్పెక్టెడ్లీ అని అన్నారు ఇక్కడ. వెన్ అంటే ఇక్కడ స్టార్టింగ్ అనేది ఎప్పుడైతే అనే దాంతో మొదలు పెట్టారనమాట. హీ అరైవ్డ్ అంటే ఎప్పుడైతే అతను వచ్చాడో, హీ అరైవ్డ్ అంటే చేరుకున్నాడో, అప్పుడు ఒక సంఘటన జరిగిందని అర్థం. ఏం సంఘటన జరిగింది అంటే దానికి మధ్యలో చాలా సంగతులు ఇక్కడ రాసి పెట్టారు. అవి ఈ సంఘటన జరగడానికి ఎప్పుడైతే అతను వచ్చాడో ఏదో జరిగింది అనడానికి మనం చూద్దాం ఏం జరిగిందో. ఇతను ఎట్లా వచ్చాడో కూడా చాలా డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇచ్చారు ఇక్కడ. వెన్ హీ అరైవ్డ్ అన్ఎక్స్పెక్టెడ్లీ అన్నాడు. అన్ఎక్స్పెక్టెడ్లీ సడన్ గా వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడు అతను? ఎట్ హిస్ హోమ్, అక్కడికి వచ్చాడు. ఇన్ ద కంట్రీ సైడ్, ఎక్కడుందా హోమ్? కంట్రీ సైడ్ అంటే విలేజ్ అని అర్థం. కంట్రీ సైడ్ అంటే ఎట్లా వచ్చాడు? ఎందులో వచ్చాడు? ఇన్ హిజ్ ఆఫీస్ కార్, ఆఫీస్ కార్లో వచ్చాడు. అతనికి ఆఫీస్ కార్ అంటే అతను చాలా గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు అని అర్థం అవుతుంది మనకి, లేకపోతే ఆఫీస్ వాళ్ళు కార్ ఇవ్వరు కదా. అండ్ గాట్ డౌన్ అంటే క్రిందికి దిగాడు, కార్లోంచి దిగినప్పుడు ఎట్ ద గేట్, అక్కడ గేట్ దగ్గర దిగాడు. ఇదంతా కూడా మనం ఫస్ట్ లైన్ నుంచి మొదలు పెట్టాలన్నమాట. వెన్ హీ అరైవ్డ్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఎట్ హిస్ హోమ్ ఇన్ ద కంట్రీ సైడ్ ఇన్ హిస్ ఆఫీస్ కార్ అండ్ గాట్ డౌన్ ఎట్ ద గేట్. అప్పుడు ఎప్పుడైతే అట్లా దిగాడో అప్పుడు ఒక సంఘటన జరిగింది. హిజ్ మదర్, ఆమె చేసింది, ఆమె వాళ్ళ మదర్, హిజ్ మదర్ అతని మదర్ అంటే హీ అరైవ్డ్ అన్నాడు కదా, ఎవరైతే వచ్చారో వాళ్ళ అమ్మ. హిజ్ మదర్ హూ వాజ్ లయింగ్ ఇన్ యాన్ ఆర్మ్ చైర్, ఎవరైతే ఆర్మ్ చైర్లో పడుకొని ఉన్నారో ఆవిడ ఎక్కడుందో ఆర్మ్ చైర్? మళ్ళా ఆన్ ద వరండా, వరండాలో ఉంది. మేడ్ ఎ ఫ్యూటైల్ అటెంప్ట్ టు గెటప్. ఇతను ఎప్పుడైతే వచ్చాడో ఇదిగో ఈమె ఒక ఫ్యూటైల్ అటెంప్ట్ చేసింది అని అర్థం. ఈ రెండింటిని వెన్ అనేదాన్ని, షీ మేడ్ ఎ ఫ్యూటైల్ అటెంప్ట్ అనేదాన్ని కనెక్ట్ చేశారనమాట ఈ సెంటెన్స్లో. ఎప్పుడైతే అతను వచ్చాడో అప్పుడు ఆమె ఈ వ్యర్థ ప్రయత్నం చేసింది. ఎలా ఉందో చూడండి ఇక్కడ పిక్చర్లో, ఆమె ఏ పొజిషన్లో ఉందో అతను వచ్చినప్పుడు ఈమె ఏం చేసింది అనేది చూపిస్తున్నారు అనమాట. ఆమె కొంచెం ట్రై చేసింది అనమాట, చైర్లోంచి లేవడానికి చేసింది. మేడ్ అంటే చేసింది, ఎ ఫ్యూటైల్ అంటే వ్యర్థ ప్రయత్నం చేసింది. అంటే ప్రయత్నం చేసినా జరగకపోతే అది వ్యర్థ ప్రయత్నమే కదా, వ్యర్థమైపోయినట్టే కదా ప్రయత్నం. దాన్ని వ్యర్థంగా జరిగితే దాన్ని ఫ్యూటైల్ అని అనాలి. ఫ్యూటైల్ అటెంప్ట్, అటెంప్ట్ అంటే ప్రయత్నం చేసింది. దేనికి? టు గెటప్ అని అర్థం. ఓకే, లేవలేక ఇలా అంటుంది. ఇవన్నీ కొటేషన్స్ స్టార్ట్ అయినవి. ఎక్కడ కొటేషన్స్ ఉంటే దాన్ని ఆ లైన్ అంతా కూడా డైరెక్ట్ స్పీచ్ అని అనాలి. వాళ్ళ మాటలు అవే అనమాట. ఆమె ఇలాగే మాట్లాడింది అని అర్థం. కమల, దెర్ ఈజ్ సంబడి ఎట్ ద గేట్, షీ సెడ్. కమలాతోటి చెప్తుంది, కమల చూడు, దెర్ ఈజ్ సంబడి ఎట్ ద గేట్, ఎవరో గేట్ దగ్గర ఉన్నారు అన్నది. సంబడి ఈజ్ ఇన్ ఏ కార్, కార్లో ఉన్నారు వాళ్ళు, కార్లో వచ్చారు, చూడు ఎవరో అని చెప్తోంది. కమల హర్ ఎల్డెస్ట్ డాటర్. ఇప్పుడు కమల గురించి మనకి ఇంట్రడక్షన్ ఇస్తున్నారనమాట. కమల హర్ ఎల్డెస్ట్ డాటర్ ఏ విడో. ఎల్డెస్ట్ అంటే చాలా పెద్ద కూతురు అని అర్థం. అంటే ఆమెకి ఎంతమంది కూతుర్లు ఉన్నారో తెలియదు, ఇంకా మనకు తెలియలేదు. వాళ్ళల్లో ఈమె పెద్దది. ఏ విడో ఎలాంటిది? విడో అంటే భర్త చనిపోయాడు, ఆమెకు విధవరాలు అంటాం మనం తెలుగులో. హూ వాజ్ సిట్టింగ్ హడిల్డ్ అప్ ఆన్ ద తిన్నా ఆన్ ద వరండా. ఈ వరండాలో ఉన్న అరుగు మీద కూర్చొని ఉందామె. తిన్నా అంటే అరుగు అని అనుకోవాలి, లేదా ఒక మెట్టు. ఓకేనా, వరండాలోనే ఉన్న మెట్టు మీద కూర్చొని ఉంది.
ఈమె గురించి కూడా డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇచ్చారు చూడండి. కమల అన్నారు, ఆమె పెద్ద కూతురు. అది కూడా ఆమె ఎవరు, ఒక విడో. అందుకనే ఆమెని ఇట్లా చూపిస్తున్నారు చూడండి. ఆ టైంలో విడోస్ ఇట్లానే ఉండేవాళ్ళు. వైట్ శారీ కట్టుకొని తల మీద ముసుకేసుకొని ఉంది. గాట్ అప్ రిలక్టెంట్లీ, ఇట్లా ఏం చేసింది, తిన్నా ఆన్ ద వరండా. ఈమె హూ వాస్ సిట్టింగ్ హడిల్డ్ అప్. హడిల్డ్ అప్ అంటే దగ్గరికి ముడుచుకొని కూర్చోవడం అని అర్థం. ఓకే. హర్ హెడ్ అండ్ ఇయర్స్ కవర్డ్ విత్ ఎ థిన్ బాత్ టవల్. ఆమె తల, ఇయర్స్ కూడా పల్చటి, థిన్ అంటే పల్చటి, బాత్ టవల్ అంటే స్నానంకి ఉపయోగించే టవల్. పల్చటి టవల్ని ఇలా కవర్ చేసి కట్టేసుకుంది. గాట్ అప్ రిలక్టెంట్లీ, ఆమె లేచింది. ఎలాగ లేచింది, హుషారుగా యాక్టివ్గా లేవలే, రిలక్టెంట్లీ, ఇష్టం లేకుండానే, లేవాలా వద్దా అని అన్నట్టుగానే లేచింది, రిలక్టెంట్లీ. వాక్డ్ స్లోలీ, మెల్లగా నడుచుకుంటూ వెళ్ళింది. టు ద గేట్, గేట్ వరకు వెళ్ళింది. అండ్ స్క్రూయింగ్ అప్ హర్ ఐస్ అంటే జాగ్రత్తగా పరిశీలించింది. ఆ చూపులు, దూరంగా ఉన్న వాళ్ళని మనం చూసేటప్పుడు ఇట్లా కళ్ళు చికిలించి చూస్తాం కదా, అట్లా ఆమె ఎవరా వచ్చేదని తీక్షణంగా చూసిందనమాట. అంటే కళ్ళ లెన్స్ అడ్జస్ట్ చేసుకున్నట్టుగా, మనం చూసినట్టుగా చూసింది. అంటే స్క్రూయింగ్ అప్ అంటే మీరు గోడకి నెయిల్ వేసినప్పుడు ఏం చేస్తారు, దాన్ని మనం స్క్రూతో తిప్పుతాం కదా. స్క్రూయింగ్ అప్ అంటే దాన్ని కరెక్ట్గా ఫిట్ చేయడానికి తిప్పుతాం. అట్లనే చూపుల్లో కూడా అడ్జస్ట్ చేసుకోవడం అనమాట. మనం కొన్ని దూరంగా ఉన్నప్పుడు కనబడపోతే కళ్ళు చికిలించి ఎవరా అని చూస్తాం కదా, అది అర్థం చేసుకోవాలి. హర్ ఐస్ పీర్డ్ ఇన్ టు ద డార్క్నెస్, అప్పుడే చీకటి పడుతుంది, ఆమెకు సరిగా కనబడలేదు. అందుకని ఆమె కళ్ళు, ఆమె చూపులు చీకట్లోకి దూరి ప్రయాణించే అన్నట్టుగా చెప్తుంది. ఓకేనా, చెప్తున్నారు ఇక్కడ. చీకటిగా ఉంటే ఇందులోకి దూరి వెళ్ళినట్టుగా ఆమె చూసింది అనమాట. అంటే అంత కీన్గా అబ్జర్వ్ చేస్తే తప్ప ఆమెకి కనిపించలేదు. She saw a bald, fat, middle-aged man walking in through the gate. అప్పుడు ఆమె అక్కడ చూసింది. షీ సా అంటే చూసింది. సీకి పాస్ట్ టెన్స్ అనమాట. సా, షీ సా ఎ బాల్డ్. బాల్డ్ అంటే బట్టతల అని అర్థం. ఫ్యాట్ అంటే లావుగా ఉన్న వ్యక్తి. ఎవరు, మిడిల్ ఏజ్డ్. ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్. ఈ మ్యాన్కి ఇవ్వబడిన అడ్జెక్టివ్స్. అతన్ని వర్ణిస్తూ ఇవన్నీ చెప్తున్నారు. ఎవరిని చూసిందామె, ఈ మ్యాన్ ఎలా ఉన్నాడట, బట్టతల ఉన్న, కొంచెం లావుగా ఉన్న, మిడిల్ ఏజ్డ్ వ్యక్తి రావడం ఆమె చూసింది. వాకింగ్ ఇన్ త్రూ ద గేట్, గేట్లోంచి నడుచుకుంటూ లోపలికి వస్తున్నాడు. ఓ గోపి, షీ సెడ్ ఇన్ హర్ గ్రేటింగ్ వాయిస్. ఆమె గద్గద స్వరం అంటారు తెలుగులో. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆయనను చూసినప్పుడు ఆమె గొంతు వణికింది కొంచెం. ఓ గోపి, నువ్వా గోపి అని ఆమె తడబడిన గొంతుతో, వణుకుతూ ఉన్న గొంతుతో మాట్లాడింది. వై దిస్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ విజిట్, ఎందుకు ఇంత అన్ఎక్స్పెక్టెడ్గా, ఊహించని విధంగా చెప్పా పెట్టకుండా వచ్చేసావు అని అడుగుతుంది. కమల, హూ ఈజ్ ఇట్, హర్ మదర్ ఆస్క్డ్ లౌడ్లీ ఫ్రమ్ ద వరండా. ఈమె ఇక్కడి నుంచి అరుస్తుంది, ఏదో ఎవరితో మాట్లాడుతున్నావు కదా కమల, ఎవరు ఇంతకీ వచ్చిన వాళ్ళు అని వరండాలోంచి ఆమె లౌడ్లీ, గట్టిగా కేకబెట్టి అడుగుతోంది. గోపి, ద మ్యాన్ సెడ్. ఇప్పుడు ఈ గోపి అనే సమాధానం కమల చెప్పలేదు, ఈ వచ్చిన ఆయన చెప్పాడు. గోపి, నేనమ్మా గోపిని. దే వాజ్ మీటింగ్ ఇన్ తిరువనంతపురం, నాకు తిరువనంతపురంలో మీటింగ్ ఉంది. ఐ జస్ట్ డ్రాప్డ్ ఇన్ ఆన్ మై వే బ్యాక్, నేను తిరిగి వెళుతుండగా నేను ఇక్కడ ఆగాను. తిరిగి వెళ్దామని బయలుదేరాను, ఆ వెళ్ళే మార్గ మధ్యంలో ఒకసారి నేను చూసి వెళ్దామని ఇక్కడ ఆగాను. హూ కమల, హూ ఈజ్ ఇట్, ఇంకా అడుగుతూనే ఉంది కమల అని ఈమె. దెర్ వాజ్ ఎ నోట్ ఆఫ్ అలామ్ ఇన్ అమ్మాస్ వాయిస్, అంటే ఎవరా ఎవరా అని తెలుసుకునే ఆతృత కనిపిస్తుంది ఆమె గొంతులో. ఓకేనా, అలామ్ అంటే ఆతృత అని అర్థం, ఎగ్జైట్మెంట్ అనమాట. ఎవరా ఎవరా అని తెలుసుకోవాలని ఆతృత ఆమె
ఆమె వాయిస్లోను ఆమె అడిగే ప్రశ్నలోను కనిపిస్తుంది. అమ్మ, వై ఆర్ యూ సో స్కేర్డ్? ఎందుకంత భయపడుతున్నావు? అంత అంటే అలాం అంటే నిజంగా ఒకలాంటి భయం అని కూడా చెప్పాలి. అలారం అంటే ఏదో భయాందోళనతో భయం ఉంది ఆమె గొంతులో, ఎవరు అనేది కంగారు అయిపోయింది అనమాట. కొంచెం కంగారుగా అడుగుతుంది. అమ్మ, వై ఆర్ యూ సో స్కేర్డ్? కమల, గోపీస్ ఎల్డెస్ట్ సిస్టర్ ఆస్క్డ్ హర్ ఎ లిటిల్ ఆక్వర్డ్లీ. కొంచెం కోపంగా అడిగింది ఆమె, వ్యంగ్యంగా అడిగింది. ఊకో, ఎందుకంత భయం నీకు అన్నట్టుగా కాస్త కోపంగానే అడిగింది. యాజ్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ గోపి ఫర్ ద ఫస్ట్ టైం. ఎందుకు అంతగా భయపడినట్టుగా, ఆందోళన చెందినట్టుగా అట్లా మాట్లాడుతున్నావు? నువ్వేదో గోపిని ఫస్ట్ టైం చూసినట్టు. గోపి తెలియదా నీకు? ఇంతకుముందు చూడలేదా నువ్వు అన్నట్టుగా అడిగింది అనమాట. ఆమె కోప్పడింది. అమ్మా, ఇట్స్ మీ గోపి, హీ సెడ్ అగైన్. మళ్ళీ చెప్తున్నాడు అతను, అమ్మా నేను గోపిని అని చెప్పాడు. హీ బెంట్ డౌన్ అండ్ బ్రాట్ హిస్ ఫేస్ క్లోజ్ టు హర్ రింకిల్డ్ చీక్స్. అతను కొంచెం వంగి అతను వాళ్ళ అమ్మ ముఖంలో ముఖం పెట్టి ఎదురుగా పెట్టి చెప్తున్నాడు, అమ్మా ఇట్స్ మీ, నేను గోపిని అని చెప్తున్నాడు. ఇక్కడ హిస్ ఫేస్ క్లోజ్ టు హర్ రింకిల్డ్ చీక్స్ అంటున్నాడు. రింకిల్డ్ చీక్స్ అంటే ముడతలు పడిన బుగ్గలు అనే అర్థం. చెంపలన్నీ ముడతలు పడిపోయాయి. ఆమె ముఖంలో ముఖం పెట్టి ఈయన చెప్తున్నాడు అనమాట, నేను గోపిని అని. గోపి, కమల, ఐ కాంట్ బిలీవ్ ఇట్. హ్యాస్ హీ స్కూల్ క్లోజ్డ్ ఫర్ వెకేషన్? గోపియా, కమల, నేను నమ్మలేకపోతున్నాను. అప్పుడే వీడికి సెలవులు వచ్చేసాయా? స్కూల్కి సెలవులు ఇచ్చారా అని అడుగుతుంది. అంటే స్కూల్లో ఉన్నాడు వాళ్ళ బాబు, స్కూల్కి వెళ్ళే బాబు అన్నట్టుగా ఆమె ఊహలో ఉందన్నమాట. అమ్మ ఈజ్ ఆఫెన్ లైక్ దీస్ డేస్. ఇలాగే ఉంటుంది ఈ రోజుల్లో అమ్మ. ఈమె ఇప్పుడు కొటేషన్ స్టార్ట్ అయిన చూడండి. ఇప్పుడు కమల మాట్లాడుతుంది ఎవరితోటంటే వాళ్ళ బ్రదర్ తోటి మాట్లాడుతుంది. సరే, ఎవరనేది మనకు తెలియదు కదా, ఇప్పుడే చెప్తారు చూడండి. షీ డజంట్ రికగ్నైజ్ ఎనీబడి. అమ్మ ఈ రకంగానే బిహేవ్ చేస్తుంది ఈ రోజుల్లో. షీ డజంట్ రికగ్నైజ్ ఎనీబడి. ఆమె ఎవరిని గుర్తించదు. గోపీస్ సిస్టర్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు చెప్తున్నారు గోపీస్ సిస్టర్ అని. అంటే ఇప్పుడు వచ్చిన వాడు ఈమె తమ్ముడు అయి ఉంటాడు. బట్ సమ్ టైమ్స్ హర్ మెమరీ ఈజ్ క్వైట్ షార్ప్. ఈమె చెప్తుంది ఏమనంటే, గోపి ఈ మధ్య అమ్మ ఇలాగే చేస్తుందిరా, ఎవరిని గుర్తించట్లేదు. బట్ సమ్ టైమ్స్ హర్ మెమరీ ఈజ్ క్వైట్ షార్ప్. కొన్నిసార్లు మాత్రం ఆమె జ్ఞాపక శక్తి చాలా షార్ప్గా ఉంటుంది. దెన్ షీ ఆస్క్స్ మీ ఇఫ్ యూ హ్యావ్ సెంట్ ఎనీ లెటర్. అప్పుడు అడుగుతుంది ఆమె, నువ్వు ఎప్పుడైనా లెటర్ రాసావా, లెటర్ వచ్చిందా అని అడుగుతుంది. అప్పుడు బాగానే ఉంటుంది, షార్ప్గా ఉన్నప్పుడు ఏమడుగుతుందంటే, గోపి నుంచి లెటర్ వచ్చిందా. ఆమె మైండ్ కరెక్ట్గా పనిచేసినప్పుడు ఏమడుగుతుందంటే, గోపి నుంచి లెటర్ వచ్చిందా అని అడుగుతుంది. అంటే గోపి నుంచి లెటర్ రావాలంటే అతను ఎక్కడో దూరంగా ఉన్నాడనే ఆమెకి అప్పుడు గుర్తొస్తుంది అనమాట. ఐ టెల్ హర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ విత్ యూ. నేనేమని చెప్తానంటే, వస్తూనే ఉందమ్మా, చేస్తున్నాను, అన్నీ బాగా ఉన్నట్టు నీతోటి జరిగే నీ గురించి అన్నీ ఆమెకి పాజిటివ్గానే నేను చెప్తాను. నువ్వు రాయట్లేదని, నువ్వు రావట్లేదని అలాంటివేమి నేను చెప్పను అని చెప్తుంది. విమల అండ్ ద కిడ్స్. నీ గురించి విమల అండ్ కిడ్స్. విమల గురించి, విమల అంటే ఇక్కడ గోపి వాళ్ళ వైఫ్ అనమాట. విమల గురించి, కిడ్స్ గురించి అంతా నేను కరెక్ట్గా మంచిగానే ఉన్నట్టుగా చెప్తా. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టెల్లింగ్ హర్ దట్ యూ హ్యావెంట్ రిటర్న్ ఫర్ ఎ ఇయర్? నువ్వు ఆమెకి చెప్పి మాత్రం ఏం లాభం? సంవత్సరం నుంచి నువ్వు లెటర్ రాయట్లేవని ఆమెకి చెప్పడం వల్ల ఏమైనా లాభం ఉందా? దానివల్ల ఏ ప్రయోజనం లేదు. కాబట్టి నేను అట్లా చెప్పట్లేదు. పూర్ థింగ్, పాపం, పిచ్చిది అన్నట్టుగా. పూర్ థింగ్ ఎవరిని అంటుంది అంటే వాళ్ళ అమ్మని అంటుంది. ఆమెకు చెప్తే మాత్రం ఏం ప్రయోజనం? ఇట్లాగూ జ్ఞాపకం లేదు కదా. ఐ వుడెంట్ డ్రీమ్ ఆఫ్ మేకింగ్ హర్ అన్హ్యాపీ. నేను కల్లో కూడా ఆమెను కష్టపెట్టాలని, ఆమెను అన్హ్యాపీగా చూడాలని అనుకోవట్లేదు. అందుకని ఎప్పుడు ఆమెను సంతోషపెట్టడానికి అట్లా అబద్ధం చెప్తూ ఉంటా. లెటర్ వచ్చిందా అంటే వచ్చింది, రాసేయడని చెప్తూ ఉంటుంది అనమాట. ఐ గాట్ ఏ ప్రమోషన్ లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఇక్కడ ఈమె మాట్లాడడం అయిపోయింది. నెక్స్ట్ గోపి మాట్లాడుతున్నాడు. ఇది ఐ గాట్ ఏ ప్రమోషన్. అతనికి ప్రమోషన్ వచ్చిందట. ఇప్పుడు లాస్ట్ ఇయర్, పోయిన సంవత్సరం. ఆఫ్టర్ దట్
ఐ ఆమ్ ఆల్వేస్ ఆన్ మై టోస్. ఇంకా ప్రమోషన్ వచ్చిన దగ్గర నుంచి నేను ఆల్వేస్ ఆన్ మై టోస్. ఇది ఒక ఇడియం, అంటే జాతీయం అంటాం కదా. నేను ఎప్పుడు నా టోస్ మీద, టోస్ అంటే కాలుకున్న ఈ వేళ్ళు ఉంటాయి కదా, దీన్ని ఏమనాలంటే టోస్ అని అంటాం అనమాట. ఎప్పుడు టోస్ మీద ఉంటున్నాను అంటే అర్థం ఏంటిదంటే ప్రయాణాలు ఎక్కువ అవుతున్నాయి అని అర్థం. ఓకే, ప్రయాణాలు బాగా చేస్తున్నాను, ఎప్పుడు నాకు తీరిక ఉండట్లేదు, ప్రతిరోజు ప్రయాణాలు అవుతున్నాయి అని చెప్పడం అనమాట ఆన్ టోస్ అంటే. అండ్ దేర్ ఆర్ టూర్స్ క్వైట్ ఆఫెన్. ఇక టూర్స్ అనేవి చాలా విపరీతంగా జరుగుతాయి. క్వైట్ ఆఫెన్ అంటే చాలా ఎక్కువగా జరుగుతుంటాయి అని. ఐ డోంట్ గెట్ ఎనీ టైమ్ టు రైట్ లెటర్స్. అందువల్ల నాకు లెటర్స్ రాయడానికి ఏమాత్రం టైము ఉండట్లేదు. వై డోంట్ యూ ఆస్క్ విమలా టు రైట్, ఆర్ డజంట్ షీ గెట్ ఎనీ టైమ్ టు. నువ్వు రాయకపోయావు, సరే నీకు టైం లేదు, విమలాని రాయమనొచ్చుగా, ఆమెకు కూడా టైం దొరకట్లేదా అని అడుగుతుంది. డజంట్ షీ గెట్ ఎనీ టైమ్ టు, ఆమెకు కూడా టైం దొరకట్లేదా. చూడండి, ఇవన్నీ కూడా చాలా మనకి పనికొస్తాయి రోజువారీ స్పోకెన్ ఇంగ్లీష్లో. చూడండి ఎంత చక్కగా మనకి వివరంగా ఉన్నాయో. వాట్ ఆర్ యూ మమ్లింగ్ ఓవర్ దేర్. ఏమేమి అక్కడ గుసగుసలాడుతున్నారేంటి. అమ్మ సైడ్ లౌడ్లీ. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే అమ్మ అక్కడి నుంచి అరుస్తుంది. ఏంటి మీరు గుసగుసలాడతారు, మమ్లింగ్ అంటే గొణుక్కుంటారు, నాకు వినబడకుండా మాట్లాడుతున్నారు ఏంటి అంటుంది. ఐ హర్డ్ సంబడి కమింగ్ ఇన్ ఏ కార్, హూ ఈజ్ ఇట్. నేను విన్నాను, ఇప్పుడు కారు శబ్దమైంది, కారులో ఎవరో వచ్చారు, నేను విన్నాను. హూ ఈజ్ ఇట్, ఎవరు వచ్చారు ఇప్పుడు అంటోంది. ఆల్రెడీ ఆయన వచ్చాడు, అమ్మ నేను గోపిని అని చెప్పాడు, ఆమెతో మాట్లాడాడు, అయినా కూడా ఆమెకి మళ్ళీ మర్చిపోయింది. ఇప్పుడు 5 నిమిషాల క్రిందట ఏం జరిగిందో మళ్ళీ మర్చిపోయింది. ఐ టోల్డ్ యూ ఇట్స్ గోపి. నేను చెప్పాను కదా అతను గోపి అని కమల అంటుంది. బట్ గోపి ఈజ్ ఇన్ ఢిల్లీ ఈజంట్ హీ. ఇది క్వశ్చన్ ట్యాగ్. గోపి ఢిల్లీలో ఉన్నాడు, లేడా. ఢిల్లీలో కదా ఉన్నాడు, లేడా ఢిల్లీలో అంటుంది. ఎస్ అమ్మా, ఇట్స్ మీ. అవునమ్మా, నేనే గోపిని, ఇదిగో వచ్చాను ఇక్కడికి. ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఢిల్లీ. ఢిల్లీలో ఉన్నది నేనే, కానీ నేను నీకోసం ఢిల్లీ నుంచి వచ్చాను చెప్తున్నాడు. హూ డిడ్ గోపి మ్యారీ, అమ్మా సెడ్. అవునా, గోపి ఎవరిని చేసుకున్నాడు అమ్మ అడుగుతుంది. సడన్లీ లోవరింగ్ హర్ వాయిస్. ఎట్లా అడిగింది, ఆమె వాయిస్ని తగ్గించి గోపి ఎవరిని చేసుకున్నాడు అట్లా అడిగింది. ఐ మీన్ వాట్స్ హిజ్ వైఫ్స్ నేమ్. ఐ మీన్ వాళ్ళ ఆవిడ పేరేంటి అంటే, నా ఉద్దేశం ఏంటంటే ఎవరిని చేసుకున్నాడంటే అమ్మాయి పేరేంటి అని అడుగుతున్నాడు అనమాట, చాలా లో వాయిస్లో. డోంట్ సే యూ హ్యావ్ ఫర్గాటెన్ హర్ నేమ్ టు. అమ్మా ఇది కూడా చెప్పకు, నేను పేరు మర్చిపోయానని మాత్రం చెప్పకు, నీ కోడల పేరు మర్చిపోయానని మాత్రం చెప్పకు ప్లీజ్. డోంట్ యూ రిమెంబర్ విమల, నీకు గుర్తులేదా విమల. డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియార్స్ ఎల్డెస్ట్ డాటర్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నారు కదా నంబియార్, వాళ్ళ పెద్ద కూతురు అని చెప్తుంది గోపి సిస్టర్ సెడ్. ఇవి మాటలు ఎవరన్నారు అంటే కమల అన్నది. నీకు గోపి, నువ్వు విమలాను కూడా మర్చిపోయానని చెప్పకు తల్లి. నీకు గుర్తులేదా, కలెక్టర్ గారు నంబియార్ ఉన్నారు కదా, వాళ్ళ ఎల్డెస్ట్, వాళ్ళ అందరికంటే పెద్ద అమ్మాయిని మనం గోపికి ఇచ్చి పెళ్లి చేసాం కదా, మర్చిపోయావా అంటుంది. ఓ ఐ ఫర్గాట్ ద నేమ్. వాజ్ దేర్ ఎ లెటర్ ఫ్రమ్ గోపి టుడే. ఓ నేను మర్చిపోయానులే, సారీ, కానీ ఈరోజు గోపి నుంచి లెటర్ వచ్చిందా అని అడుగుతుంది. దేర్ వాజ్, హీ రైట్స్ ఎవ్రీ డే. అప్పుడు వచ్చేది, హీ రైట్స్ ఎవ్రీ డే, ప్రతిరోజు రాస్తాడు, ప్రతిరోజు లెటర్ రాస్తాడు అంటుంది. ఐఎమ్ టెర్రిబిలీ అప్సెట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఎ లెటర్ ఫ్రమ్ హిమ్ ఎవ్రీ డే. తెలుసు, నాకు తెలుసు వాడు రాసే ఉంటాడు, ఎందుకంటే నేను ఒక్కరోజు అతని లెటర్ రాకపోతే నేను చాలా అప్సెట్ అయిపోతాను. టెర్రిబిలీ అప్సెట్ అంటే అప్సెట్లో కూడా విపరీతమైన అప్సెట్ అనమాట, అంటే అంతగా ఆందోళన చెందుతాను, అంటే తీవ్రంగా కలత చెందుతానని తెలుసు. టెర్రిబిలీ అంటే ఆల్ పీక్ లెవెల్లో అని అర్థం. ఐ డోంట్ గెట్ ఎ లెటర్ ఫ్రమ్ హిమ్ ఎవ్రీ డే. ఒక్కరోజు కూడా రోజు రాకపోతే నేను బాగా అప్సెట్ అయిపోతానని వాడికి తెలుసు.
హీ నోస్ ఇట్, తెలుసు అతనికి. దట్స్ వై హీ రైట్స్ ఎవ్రీడే, అందుకని ప్రతిరోజు నాకు ఉత్తరం రాస్తాడు అని అంటుంది వాళ్ళ మమ్మీ. అంటే కమల రోజు చెప్తుంది అనమాట, రోజు ఉత్తరం వచ్చిందని. లుక్ ఎట్ ద వే షీ టాక్స్, చూడు ఆమె ఎట్లా మాట్లాడుతుందో చూడు అంటుంది కమల అంటుంది ఈ మాట. గోపి సిస్టర్ టర్న్ టు హిమ్, గోపి సిస్టర్ అటువైపు నుంచి ఇటు వాళ్ళ తమ్ముడు వైపు తిరిగి అంటుంది, చూడు ఎట్లా మాట్లాడుతుందో. జస్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ, నేను చెప్పినట్టుగా. యు నో నథింగ్ అబౌట్ వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ డూ యూ, నేను చెప్పినట్టు నీకేమీ నేను రాయలేదు కదా, నేను చెప్పలేదు. ఇక్కడ జరిగేది ఏది కూడా నీకు తెలియదు, నువ్వు రావట్లేదు, మాట్లాడట్లేదు, లెటర్ రాయట్లేదు కనుక ఇక్కడ అమ్మ పరిస్థితి ఎట్లా ఉందో నీకు తెలియలేదు అని చెప్తుంది. హూ ఈజ్ దట్, హూ ఈజ్ దట్, అమ్మ సెడ్ అగైన్. హూ ఈజ్ దట్ ఇన్ ఏ కార్, మళ్ళీ ఈమె మాట్లాడుతూనే ఉంది, మళ్ళీ అడుగుతోంది తను, ఎవరు కార్లో వచ్చింది ఎవరు అతను అని అడుగుతుంది. ఇట్స్ మీ, గోపి సెడ్, గోపి చెప్పాడు, నేనమ్మా, నేను గోపిని. ఐ హ్యాడ్ టు కమ్ టు తిరువనంతపురం, నేను తిరువనంతపురం రావాల్సి వచ్చింది. ఈ తిరువనంతపురం అంటే కేరళకు సంబంధించిందండి, ఇది కేరళ స్టేట్లో జరిగిన ఒక కథ అనమాట. దట్స్ వై దే టుక్ తిరువనంతపురం. ఐ థాట్ ఐ షుడ్ డ్రాప్ ఇన్ టు సీ యూ అమ్మా, నేను ఎట్లాగూ ఇక్కడ దాకా వచ్చాను కదా అని నేను అనుకున్నాను. ఐ థాట్, నేను ఇట్లా అనుకున్నాను, ఏమని, ఐ షుడ్ డ్రాప్ ఇన్, నేను ఇక్కడ ఆగాలని అనుకున్నాను. డ్రాప్ అవ్వడం అంటే ఇక్కడ ప్రయాణంలో ఇక్కడ దిగి నిన్ను చూసి ఇక్కడ ఆగి ఒకసారి చూడాలని అనుకున్నాను. టు సీ యూ అమ్మ, నిన్ను ఒకసారి చూద్దామని అనుకున్నాను. టు డ్రాప్ అంటే ఇక్కడ ఆగడము, దిగడం అని అర్థం. హూ ఈజ్ యువర్ అమ్మ, వాట్ ఈస్ హర్ నేమ్, వేర్ డస్ షీ లివ్, ఈజ్ ఇట్ ఫార్ ఫ్రమ్ హియర్, ఇక ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. హూ ఈజ్ యువర్ అమ్మ, అమ్మ అని అన్నాడు కదా అతను, అమ్మానా, ఎవరు మీ అమ్మ. వాట్ ఈస్ హర్ నేమ్, ఆమె పేరేంటి. వేర్ డస్ షీ లివ్, ఆమె ఎక్కడ నివసిస్తూ ఉంటుంది, ఎక్కడుంటుంది. ఈజ్ ఇట్ ఫార్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి దూరమా మీ అమ్మగారు ఉండే ప్లేస్ అని అడుగుతున్నారు. ఇక మళ్ళీ ఇక్కడ నో ఇట్ ఈస్ క్వైట్ నియర్, ఇప్పుడు ఈయన దారిలోకి వచ్చేసాడు అనమాట. ఇక లాభం లేదు, ఎన్నిసార్లు చెప్పినా ఆమెకు గుర్తుండదు కాబట్టి ఇక ఆమె మార్గంలోనే మనం వెళ్దాం అనుకున్నాడు. నో ఇట్ ఈస్ క్వైట్ నియర్, లేదు దూరం కాదు, దగ్గరే, మా అమ్మ ఉండేది ఇక్కడే అని చెప్పాడు. ఐ డోంట్ నో హౌ ఐ కెన్ బ్రింగ్ బ్యాక్ హర్ మెమరీ, గోపీస్ సిస్టర్ సెడ్ టు హిమ్ ఎగ్జాస్పరేటెడ్లీ. అబ్బా, ఈమె మెమరీ ఎట్లా వెనక్కి తీసుకురావాలో నాకు తెలియటం లేదు, ఇదో పెద్ద తలనొప్పి అయిపోయింది అన్నట్టుగా ఆమె నీరసంగా చాలా విసుగుగా మాట్లాడిందనమాట గోపితోటి. అప్పటికి ఇక అంతా ఆమె శక్తి అంతా అయిపోయినప్పుడు ఇక విసుగు చెంది మాట్లాడతారు చూడండి, దాన్ని ఎగ్జాస్పరేటెడ్లీ, విసుగు పుట్టి మాట్లాడింది. గోపి ప్లేస్డ్ హిస్ బ్రీఫ్ కేస్ ఆన్ ద తిన్న. గోపి ప్లేస్డ్ హిస్ బ్రీఫ్ కేస్ ఆన్ ద తిన్న. ఇక మాటల్లే, ఇంకా అనవసరం అనుకుని ఏం చేశాడు ఆయన, బ్రీఫ్ కేస్ ఓపెన్ చేశాడు. తిన్న అంటే మేము వరండాకున్న మెట్లు అని చెప్పుకున్నాం, అరుగు. హీ ఓపెన్డ్ ఇట్ అండ్ పుల్డ్ అవుట్ ద కంటెంట్స్, క్లోత్స్, ఫైల్స్ అండ్ షేవింగ్ సెట్. కంటెంట్స్ అంటే అందులో ఉన్న వస్తువులను కంటెంట్ అని అనాలి. ఏమేంటి ఆ కంటెంట్ అంటే క్లోత్స్, ఫైల్స్, షేవింగ్ సెట్ ఇలాంటివి అందులో ఉన్నవి. నెక్స్ట్ చూడండి. డూ యూ నో మై సన్ గోపి, ఇక అడుగుతుంది ఈమె, అతన్ని మాట్లాడిస్తుంది. అతన్నే, వాళ్ళ కొడుకునే అడుగుతుంది, ఏమని, నీకు మా అబ్బాయి తెలుసా, మా కొడుకు తెలుసా అని గోపినే అడుగుతుంది. గోపి తెలుసా అని. డూ యూ నో మై సన్ గోపి, అమ్మ ఆస్క్డ్ హిమ్, అడిగింది. హీ ఈజ్ ఇన్ ఢిల్లీ ఏ గవర్నమెంట్ ఆఫీసర్, అతను ఢిల్లీలో ఉంటాడు, ఒక గవర్నమెంట్ ఆఫీసర్. హీ హ్యాస్ కేసరి యోగం, వాడికి కేసరి యోగం ఉంది, అంటే మహారాజ యోగం అంటాం కదా మనం, అంటే చాలా గొప్ప జాతకం ఉన్నవాడు అని అంటుంటారు కదా, అట్లాంటి యోగం ఉంది వాడిది, రాజయోగం, అందుకనే అంత పెద్ద జాబ్ వచ్చింది అని చెప్పడం అన్నమాట. హీ డ్రాస్ ఏ శాలరీ ఆఫ్ 2500 రూపీస్. డూ యూ నో హిమ్,
అతను 2500 జీతం డ్రా చేస్తాడు ఎవ్రీ మంత్. తెలుసా నీకు అతను ఎవరో అని అడిగింది. అప్పుడు ఈయన ఏమంటున్నాడు కొడుకు, ఎస్ ఐ నో హిమ్ అన్నాడు. తెలుసనగానే ఈమె మళ్ళీ ఇంకొకటి చెప్తుంది, టెల్ హిమ్ టు సెండ్ మీ ఎ బ్లాంకెట్. అయితే తెలుసు కదా నీకు, తెలిస్తే ఈ మాట చెప్పవా మా అబ్బాయితో? టు సెండ్ మీ ఎ బ్లాంకెట్, నాకు ఒక బ్లాంకెట్ పంపమని చెప్పు. దెర్ ఈజ్ ఎ కోల్డ్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్స్. పొద్దున్నే ఉదయం పూట చలి మంచు ఇవి ఉంటున్నాయి. కోల్డ్ మిస్ట్, చల్లటి మంచు పడుతుంది బాగా. మిస్ట్ అంటే ఇక మంచు అని అర్థం. ఇన్ ద మార్నింగ్స్ ఇఫ్ ఐ క్యాచ్ కోల్డ్, నాకు గనక జలుబు చేస్తే, ఇఫ్ ఐ క్యాచ్ కోల్డ్ ఇట్ డజంట్ లీవ్ మీ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇది అస్సలు నన్ను వదిలిపెట్టదు, చాలా రోజుల వరకు నన్ను వదిలిపెట్టదు, అంటే అది నన్ను బాధిస్తుంది. టెల్ హిమ్ టు సెండ్ ఎ బ్లాంకెట్, చెప్పు అతనికి, మా అబ్బాయికి ఒక బ్లాంకెట్ పంపమని. వోంట్ యూ, చెప్పవా? మీకు చూడండి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ అంటాం దీన్ని, మీకు గ్రామర్లో ఎగ్జామ్లో వస్తుంది అనమాట. టెల్ హిమ్ టు సెండ్ ఎ బ్లాంకెట్, అతనికి చెప్పు ఒక బ్లాంకెట్ పంపమని. చెప్తావా అనట్లేదు, చెప్పవా అని అడుగుతుంది. చెప్పవా అని అడగడం అన్నట్టు. ఈ క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు ఇక్కడ ఉన్న పదానికి అపోజిట్లో నెగిటివ్లో ఉంటుంది అనమాట. చెప్పు అన్నది చెప్తావా అని అడగట్లేదు, చెప్పవా అని అడుగుతుంది. ఎ రెడ్ వన్, ఎలాంటిది కావాలట? రెడ్ వన్, రెడ్ బ్లాంకెట్ కావాలట తనకి. ఐ హ్యాడ్ ఎ బ్లాంకెట్, నా దగ్గర ఒక బ్లాంకెట్ ఉంది. ద వన్ హీ బ్రాట్ ఫర్ మీ వెన్ హీ వాజ్ స్టడీయింగ్ ఇన్ మద్రాస్, మద్రాస్లో చదువుకునేటప్పుడు నా కోసం వాడు తెచ్చాడు. అతనే అంటే మా అబ్బాయే తెచ్చాడు. ఎప్పుడు? అతను చదువుకునేటప్పుడు, మద్రాసులో ఉండి చదువుకునేటప్పుడు తెచ్చాడు. ఇట్ ఈజ్ ఆల్ టాటర్డ్ నౌ, మొత్తం చీకిపోయి చిరిగిపోయింది, అంతా పేలికలుగా అయిపోయింది. జస్ట్ ఎ బాల్ ఆఫ్ నాటెడ్ యాన్, యాన్ అంటే తెలుసా మీకు? ఉలన్ ఇట్లా ఉంటాయి చూడండి, ఉలన్ బండిల్స్ ఇట్లా అమ్ముతారు బజార్లో, ఊల్ తోటి ఉంటాయి, ప్యాకెట్స్లో ఉంటాయి, స్వెటర్స్ అవన్నీ అల్లుతారు ఈ ఊలన్ తోటి. ఆ యాన్ ఒక ఉండ అనమాట, ఇట్లా దారాలు చుట్టేసిన ఒక ఉండ, అచ్చం ఇలాగే సేమ్ ఎగ్జాక్ట్లీ. ఈ దారాలు చుట్టిన ఉండలాగా ఉంది ఇప్పుడు చూడ్డానికి. నాటెడ్ యాన్ అంటే ముడిలు వేసేసిన ఉండ, ఒక బాల్ లాగా ఉంది. ఎక్కడికక్కడికి పీలికలు అయిపోతే ఆమె ఆ పీలికలను అంతా ముడేసింది అనమాట ఆమె తను. టెల్ హిమ్ టు సెండ్ మీ ఎ రెడ్ బ్లాంకెట్, అతనికి చెప్పు బ్లాంకెట్ తెమ్మని, ఓ రెడ్ వన్ పంపించమని. చెప్తావా అని అడిగింది, చెప్తావా అని అడుగుతుంది. ఐ విల్ టెల్ హిమ్, హీ నోడెడ్, తప్పనిసరిగా చెప్తానండి అని ఏం చేశాడు, తల ఆడించాడు. ఓకే అని తల ఊపాడు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు టెల్ హిమ్, ప్లీజ్ అస్సలు మర్చిపోవద్దు చెప్పడం. ద మిస్ట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ మీ, ఈ మంచు మంచిది కాదు నాకు. ఐ థింక్ ఐ విల్ స్ట్రెచ్ మై సెల్ఫ్ అవుట్ ఫర్ ఎ బిట్. నువ్వు గనక ఆ బ్లాంకెట్ తెమ్మని చెప్తే, ఆ బ్లాంకెట్ గనక నా దగ్గరికి వస్తే, అప్పుడు నేను కొంచెం కాళ్ళు చాపుకొని పడుకోవచ్చు. నేను ముడుచుకొని పడుకుంటున్నాను, కొంచెం స్ట్రెచ్ అంటే చాపడం. ఓకే, కాళ్ళు కొంచెం పొడవుగా చాపుకొని పడుకోగలను. ఐ హ్యావ్ బీన్ సిట్టింగ్ టూ లాంగ్ ఇన్ ద ఆర్మ్ చైర్, నేను అది లేక, బ్లాంకెట్ లేక, కప్పుకునేది ఏం లేక ఈ ఆర్మ్ చైర్లోనే చాలాసేపటి వరకు ఇట్లా కూర్చొని ఉండడం వల్ల మనిషి అంతా ఒక చోటుకు వస్తారు కదా. ఐ హ్యావ్ ఎ పెయిన్ ఇన్ ద నెక్, నాకు అలా కూర్చొని మెడలో నొప్పి వచ్చేసింది. గోపీస్ సిస్టర్ పుట్ అమ్మ టు బెడ్ అండ్ కేమ్ బ్యాక్ టు ద వరండా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? కప్పుకోవడానికి బ్లాంకెట్ కూడా లేదు అంటే చాలా పేదరికంలో ఉందన్నమాట ఆమె. డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, ఇల్లు మాత్రం ఎప్పటిదో పాతది ఉంది, అందులో ఉంటున్నారు అంతే. ఏం తింటున్నారో ఏముంటున్నారో తెలియదు వాళ్ళకి. ఇంకా కొత్తవేదో కొనుక్కునేంత డబ్బులు వాళ్ళకి లేవు. యు డింట్ కమ్ టు సీ అమ్మ డిడ్ యూ? ఇప్పుడు ఏం చేసింది గోపి సిస్టర్? పుట్ అమ్మ టు బెడ్, ఆమెను తీసుకెళ్ళి ఈ ఆర్మ్ చైర్లోంచి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టింది. అండ్ కేమ్ బ్యాక్, మళ్ళీ వెనక్కి వచ్చింది, వరండాలోకి వచ్చింది. యూ డిడెంట్ కమ్ టు సీ అమ్మ,
డిడ్ యూ, నువ్వు అమ్మను చూడ్డానికి రాలేదు, వచ్చావా అని అడుగుతుంది. ఇక్కడ కూడా క్వశ్చన్ ట్యాగ్. ఇది చాలా క్వశ్చన్ ట్యాగ్స్ ఉన్నాయి ఇందులో. ప్రత్యేకించి ఈ లెసన్ నుంచి మీకు క్వశ్చన్ ట్యాగ్స్ వస్తాయి. నువ్వు రాలేదు కదా అమ్మని చూడ్డానికి, వచ్చావా అని అడుగుతుంది. ఢిల్లీ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు ఆయన దీనికి ఆన్సర్ చెప్తున్నాడు. నువ్వు ఎందుకు రాలేదు అనే దానికి ఆన్సర్ అనమాట. ఢిల్లీ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్. యు నో ఐ హ్యావ్ 4 children టు లుక్ ఆఫ్టర్ నా. నీకు తెలుసు నాకు ఇప్పుడు 4 పిల్లలు ఉన్నారు, నేను వాళ్ళని చూసుకోవాలి. లుక్ ఆఫ్టర్ అంటే చూసుకోవడం, పోషించడం అని అర్థం. ఐ కాంట్ మేక్ బోత్ ఎండ్స్ మీట్ విత్ మై శాలరీ. నేను ఈ పని ఆ పని రెండు చూసుకోలేను. బోత్ ఎండ్స్ అంటే ఇప్పుడు ఒక పక్క ఏమంటున్నాడు, అతని ఫ్యామిలీ, ఇంకొక పక్క వాళ్ళ మదర్. ఇక్కడ మమ్మీ, ఇక్కడ ఫ్యామిలీ. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయలేను, ఏదో ఒకదాన్ని మాత్రమే చేయగలను. అంటే అతని ఫ్యామిలీని చూసుకోవడమే అతనికి ఇంపార్టెంట్ అయింది. బోత్ ఎండ్స్ అంటే రెండు వైపులా నేను ఇద్దరి బాధ్యత చూసుకోలేను అని చెప్పడం. అది కూడా ఎందుకు చూసుకోలేను, మీట్ విత్ మై శాలరీ, నాకు వచ్చే శాలరీతో ఇద్దరిని చూసుకోలేను. ఇక్కడ చూసుకోవడం అనేది అతను డబ్బుకి లింక్ పెడుతున్నాడు అనమాట. శాలరీ తక్కువ ఉంది కాబట్టి చూసుకోలేను అంటున్నాడు. ఓకే, అండ్ వన్ హ్యాస్ టు కీప్ అప్ వన్స్ స్టేటస్. ఇంకా ఏం చెప్తున్నాడు, నేను ఫ్యామిలీని పోషించాలి, ఇంకా స్టేటస్ కూడా మెయింటైన్ చేయాలి. నేను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని, పెద్ద ఆఫీసర్ని, కాబట్టి నా స్టేటస్ కూడా కాపాడుకోవాలి కదా, అది మెయింటైన్ చేయాలి కదా. పెద్ద బంగ్లో అండ్ కార్ అండ్ డొమెస్టిక్ వర్కర్స్, మెయిడ్స్, వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలి కదా. అందుకు ఇట్ విల్ బి ఎ గ్రేట్ హెల్ప్. ఒకవేళ మీరు ఇది గనక చేస్తే మీరు నాకు చాలా గొప్ప సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఏంటది, ఐ కెన్ రైజ్ సమ్ మనీ బై సెల్లింగ్ మై షేర్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్రాపర్టీ. నేను నా ఫ్యామిలీ ప్రాపర్టీ నాకు ఏది రావాలో అది గనక మీరు నన్ను అమ్ముకోనిస్తే, ఓకే, నేను అమ్ముకుంటుంటే మీరు అడ్డం పెట్టకపోతే అప్పుడు అది మీరు నాకు చేసే పెద్ద హెల్ప్ అవుతుంది. దానివల్ల నేను కొంచెం మనీని సంపాదించుకొని ఐ కెన్ రైజ్ సమ్ మనీ, అంటే ఆ ప్రాపర్టీ అమ్మేసి ఆ మనీని సమకూర్చుకుంటాను. ఐ కేమ్ టు టాక్ ఇట్ ఓవర్ విత్ యూ. అది సంగతి. నిజమే, నువ్వు చెప్పింది నిజమే. నువ్వు అమ్మని చూడడానికి రాలేదు కదా అని అడుగుతుంది కదా ఇక్కడ ఈమె. అవును అని అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట సమాధానం. అవును, నువ్వు గెస్ చేసింది కరెక్టే. ఐ కేమ్ టు టాక్ ఇట్ ఓవర్ విత్ యూ. ఈ ఆస్తి అమ్మడం విషయంలో, ఈ ఆస్తి అమ్మే విషయంలో నీతో మాట్లాడడానికి నేను వచ్చాను. అక్క, నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, నువ్వు నీ సంతకం కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఆ లీగల్గా చేసే ప్రొసీడింగ్స్ అన్నీ నువ్వు అడ్డం చెప్పకుండా జరిగిస్తావు అని నీతో మాట్లాడడానికి వచ్చాను అని చెప్తున్నాను. యూ విల్ సెల్ యువర్ ల్యాండ్ అండ్ గో అవే విత్ ద మనీ. ఓకే, నువ్వేం చేస్తావు ఇప్పుడు, నువ్వు నీ మనీ, నీ ల్యాండ్ నువ్వు అమ్ముకుంటావు. ఓకే, నీవు అబ్బాయి కనుక నీకు వారసత్వంలో వచ్చే ఆస్తికి నువ్వే వారసుడివి, నీకు హక్కు ఉంది తీసుకోవడానికి. కానీ తీసుకొని ఏం చేస్తావు, యూ విల్ సెల్ యువర్ ల్యాండ్ అండ్ గో అవే విత్ ద మనీ. నువ్వు వెళ్ళిపోతావు, మనీ తీసుకొని వెళ్ళిపోతావు, అమ్ముకుంటావు, డబ్బులు తీసుకొని వెళ్ళిపోతావు. ఐ నో యూ వోంట్ కమ్ హియర్ ఎనీ మోర్ ఆఫ్టర్ దట్. నువ్వు ఇక ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఏ మాత్రం కూడా మళ్ళీ వెనక్కి తిరిగి చూడవు, ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. ఎనీ మోర్, ఇంకా అసలు రానే రావు. డోంట్ సే దట్, ఐ విల్ కమ్ వెన్ ఐ గెట్ టైం. ఇతనేమంటున్నాడు, అట్లా అనకు అక్క, అట్లా ప్లీజ్ అట్లా అనొద్దు, నేను టైం దొరికినప్పుడు తప్పకుండా వస్తాను. ఐ విల్ కమ్ వెన్ ఐ గెట్ టైం, నేను టైం దొరికినప్పుడు తప్పనిసరిగా వస్తాను అన్నాడు. ఇప్పుడు ఏమో మాట్లాడుతుంది చూడు. యువర్ టైం, కోపం వచ్చింది ఇక్కడ. యువర్ టైం, నీ టైము, నీకు టైం కూడా వస్తుందా, దొరుకుద్దా అని వ్యంగ్యంగా అంటుందన్నమాట. అంటే సెటైరిక్గా మాట్లాడుతుంది. హీ సా ద ఇరిటేషన్ ఆన్ హిస్ సిస్టర్స్ ఫేస్. ఈ మాట అనేటప్పుడు నీకు టైం దొరుకుతుంది, నీ టైం ఒకటి ఉంది, నువ్వు అందులో వస్తావు అని ఆమె అన్నప్పుడు ఆమె ఫేస్లో ఇరిటేషన్ చూశాడు అతను. బాగా చికాకు, కోపం అనేది ఆమె ఫేస్లో అతనికి కనిపించింది. ఇట్ టుక్ యూ మోర్ దాన్ 5 years టు ఫైండ్ టైమ్ టు కమ్ హియర్.
నీకు ఇప్పుడు అమ్మని చూడడానికి 5 ఏళ్ళు పట్టింది. లాస్ట్ టైం నువ్వు వెళ్ళి మళ్ళీ ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది మళ్ళీ రావడం? అయినా 5 ఇయర్స్ తర్వాత వచ్చాడు. ఇంత ఇంత నీకు టైం దొరకడానికి ఎంత టైం పట్టింది? 5 సంవత్సరాల తర్వాత నువ్వు వచ్చావు. ఓకే, ఆఫ్టర్ లాంగ్ 5 ఇయర్స్. ఆ తర్వాత అమ్మ ఈజ్ 83 నౌ. అమ్మకు ఇప్పుడు ఎన్నేళ్ళు? 83. అమ్మ ఈజ్ 83 నౌ. అమ్మకు ఇప్పుడు 83 ఏళ్ళు. ఐ డోంట్ థింక్ షీ విల్ పుల్ ఆన్ మచ్ లాంగర్. ఇక పుల్ ఆన్ అంటే ఇది ఒక ఫ్రేజల్ వర్బ్. పుల్ ఆన్ అంటే ఇంకా కొనసాగలేదు, ఇంకా బ్రతకలేదు అని అర్థం అనమాట. ఇంకా ఆమె ఓపికగా ఇంకెన్నాళ్ళు బ్రతికుంటుందో తెలియదు అనే మాట. ఇట్ టుక్ యూ సో లాంగ్ టు విజిట్ హర్ ఆఫ్టర్ ద లాస్ట్ టైం. ఇప్పుడు చూడు ఎంత టైం తీసుకున్నావో. లాస్ట్ టైం చూసి వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రావడానికి నీకు చాలా టైం పట్టింది. బట్ అమ్మ కాంట్ రిమెంబర్ హూ ఐ యామ్. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇంత టైం పట్టింది అని నువ్వు అంటున్నావు కానీ, గొంతు చేసుకుంటున్నావు కానీ, ఇతను ఫైనల్గా ఒక మాట అన్నాడు. చూడండి ఎట్లా ఉందో. అది కూడా ఎలాగంట? హీ సెడ్ స్మైలింగ్ ఫీబ్లీ. నీరసంగా నవ్వుతూ మాట్లాడాడట. ఏమని? బట్ అమ్మ కాంట్ రిమెంబర్ హూ ఐ యామ్. ఏం లాభం అక్క, ఒకవేళ 5 ఏళ్లకు వస్తే ఏమిటి, 10 ఏళ్లకు వస్తే ఏమిటి, అసలు రాపోతే మాత్రం ఏమిటి? అమ్మ నన్ను ఎట్లాగూ గుర్తుపట్టట్లేదు కదా, వస్తే మాత్రం, ఇక రాకపోయినా పర్వాలేదు అన్నట్టుగా నవ్వాడు అతను. హీ సెడ్ స్మైలింగ్ ఫీబ్లీ. అంటే అతనికి వాళ్ళ అక్క అంత బాధపడుతూ ఆమె పరిస్థితి అట్లా చెప్తున్నా కానీ అతనికి ఏమాత్రం హృదయం కరగలేదన్నమాట. అది చాలా వెరీ కామన్ అని అనిపించింది. అతను ఏమాత్రం దాన్ని ఆ సెంటిమెంట్ని అతని హార్ట్లోకి తీసుకోలేదు. ఒట్టిగా దులిపేసాడు అనమాట. అస్సలు ఏమాత్రం ఆమె మాటలు అతన్ని బాధించలేవు. బట్ ఒక లాస్ట్కి ఈమె ఒక మాట అన్నది. ఎవరు? వాళ్ళ అక్క ఏమన్నదంటే చూడండి. బట్ డూ యూ రిమెంబర్ యూ అమ్మ. సరే, ఆమెకంటే మతి పోయింది కాబట్టి గుర్తించట్లేదు. ఆమెకి మైండ్ పనిచేయట్లేదు, ఆమెకి మెమరీ లాస్ వచ్చింది ఏజ్ వల్ల, అందుకని మనుషుల్ని పట్టించుకోవట్లేదు, గుర్తించట్లేదు. మరి నువ్వు బాగానే ఉన్నావుగా. బట్ డూ యూ రిమెంబర్ యువర్ అమ్మ. నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకు మైండ్ బాగానే పనిచేస్తుంది కదా, మరి నీకు గుర్తుందా మీ అమ్మ అని అడిగింది. ఓకే, ఇది ఎవరు రాశారు? రిటర్న్ బై కమలా దాస్, మాధవి కుట్టి అంట ఆమె అసలు పేరు. ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ మలయాళం బై కేఎం షరీఫ్. ట్రాన్స్లేట్ చేసింది మాత్రం కేఎం షరీఫ్. అసలు రిటర్న్ రాసింది ఎవరు మలయాళంలో అంటే మాధవి కుట్టి లేదా కమలాదాస్. ఇక్కడ కమలాదాస్ గురించి ఇచ్చారు చూడండి. కమలా దాస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ద ఫేమస్ మలయాళం పోయెట్ బాలామణి అమ్మ. బాలామణి అమ్మ అనే ఒక ఫేమస్ రైటర్ ఉన్నారు మలయాళంలో, వాళ్ళ డాటర్ అంటే ఈమె. అండ్ విఎం నయ్యర్ వాళ్ళ నాన్నగారు. షీ ఈజ్ అన్ ఇంటర్నేషనల్లీ నోన్ పోయెట్. ఈమె చాలా ఫేమస్ అనమాట, అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్గా అందరికీ తెలిసిన పోయెట్. అంటే కవితలు పద్యాలు రాస్తారు. షార్ట్ స్టోరీ రైటర్. పోయెట్స్ కవితలు రాస్తారు, షార్ట్ స్టోరీ రైటర్ చిన్న చిన్న కథలు కూడా రాస్తారు. అండ్ నావలిస్ట్, నవలలు కూడా రాస్తారు. హూ రైట్స్ ఎఫర్ట్లెస్లీ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ మలయాళం. ఎఫర్ట్లెస్లీ అంటే అసలు ఏ కష్టం లేకుండా ఈజీగా రాయగలుగుతారు. ఎందులో? ఇంగ్లీష్లో అండ్ మలయాళంలో. ఈజీగా ఎప్పుడు రాయగలుగుతాం మనం? ఆ భాష బాగా వచ్చినప్పుడు. సరిగ్గా రాకపోతే వి ఫీల్ స్ట్రగుల్. అట్లా ఆమెకి చాలా ఈజీ అనమాట. ఇంగ్లీష్ అయినా అనర్గళంగా ఆమెకి తెలుసు, మలయాళం కూడా అంతే బాగా. మలయాళం ఎట్లాగో వాళ్ళ మదర్ టంగే, ఇంగ్లీష్ కూడా అంతే బాగా తెలుసు అని చెప్తున్నారు. షీ హ్యాస్ రిసీవ్డ్ మెనీ అవార్డ్స్ ఫర్ హర్ లిటరరీ వర్క్. ఆమె చాలా అవార్డ్స్ గెలుచుకుంది. లిటరరీ వర్క్ అంటే ఆమె సాహిత్యంలో ఆమె చేసిన పనికి, ఆమె వర్క్కి ఎన్నో అవార్డ్స్ గెలుచుకున్నారు. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఏషియన్ పోయట్రీ ప్రైజ్. అందులో కొన్ని అవార్డ్స్ ఏంటివంటే, ఒకటి ఏషియన్ పోయట్రీ ప్రైజ్, కెంట్ అవార్డ్ ఫర్ ఇంగ్లీష్ రైటింగ్ ఫ్రమ్ ఏషియన్ కంట్రీస్. ఏషియన్ కంట్రీస్లో నుంచి ఇంగ్లీష్లో రాసిన వాళ్లకు ఈ కెంట్ అవార్డు ఇస్తుంటారు అనమాట.
నెక్స్ట్ ఏషియన్ వరల్డ్ ప్రైజ్, ఇంకొకటి ఏషియన్ వరల్డ్ ప్రైజ్. నెక్స్ట్ సాహిత్య అకాడమీ అవార్డ్, సాహిత్య అకాడమీ మన ఇండియాలో ఇచ్చే అవార్డు అనమాట. అండ్ వాయిలార్ రమావర్మ సాహిత్య అవార్డ్, ఇవి రెండు కూడా మన ఇండియాకి సంబంధించినవి. ఈ పైన ఉన్నవన్నీ కూడా ఏషియా మొత్తంలో ఒక వేరే వేరే సంస్థలు ఇస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి ఇంటర్నేషనల్ ప్రైజ్లు, ఇవన్నీ ఇంటర్నేషనల్ ప్రైజెస్, ఇదేమో నేషనల్. ఇవి రెండు, ఈ మేబీ ఇది స్టేట్ ప్రైజ్ అయి ఉండొచ్చు. ఓకే, ఇదేమో నేషనల్ ప్రైజ్, సాహిత్య అకాడమీ అవార్డ్. ఈ ప్రైజెస్ అన్నీ ఈమెకి, అవార్డ్స్ అన్నీ ఈమె గెలుచుకున్నారు. ఇందులో నేను ఆల్రెడీ గ్లోసరీలో మొత్తం దాదాపు అంతా మీకు చెప్పేశాను, అన్ని మీనింగ్స్ లెసన్ చెప్పేటప్పుడు చెప్పాను, ఇంకా అవసరం లేదు. ఇరిటేషన్, అనాయన్స్ అంటే చిరాకు, కోపం అన్నమాట. ఓకే, అంతేనండి. దీంతో పాటు ఇంకా చెప్పాను కదా, అన్ని లెసన్స్కి సంబంధించి ఈ ఛానల్లో వీడియోస్ పెట్టాను నేను, మీరు అవి చూస్తూ ఉండొచ్చు. ఫేస్ షీట్తో సహా టీచర్స్కి యూస్ఫుల్గా ఉండే ఫేస్ షీట్ ఇంట్రాక్షన్స్ కూడా ఇందులో జతపరచడం అయింది. మీరు దాన్ని బాగా 1కి 2 సార్లు బాగా చూసుకొని ప్రాక్టీస్ చేసి దాన్ని పిల్లల దగ్గర వాడటం వల్ల మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.